పంటగా విశేష వాణిజ్య విలువ కలిగిన పసుపు సాగుకు పెట్టింది పేరు మన దేశం. తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా సాగులో ఉన్న ఈ పంటలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ ఏడాది జూన్ 2వ వారం నుంచే జూలై చివరి వరకు పసుపును విత్తారు. ప్రస్తుతం కురుస్తున్న అధిక వర్షాల వల్ల మొక్కలు అధిక ఒత్తిడికి లోనై చాలా ప్రాంతాల్లో పంట పెరుగుదల ఆశించిన విధంగా లేదు. ఈ దశలో పసుపు తోటల్లో చేపట్టాల్సిన యాజమాన్య సస్యరక్షణ గురించి రైతాంగానికి తెలియజేస్తున్నారు కృష్ణా జిల్లా ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ సుధా జాకబ్. తెలుగు రాష్ట్రాల్లో పసుపు పంట దుంప మొలకెత్తే దశ నుండి 40 రోజుల దశ వరకు ఉంది. సాధారణంగా మే చివరి వారం నుండి జూన్ నెలాఖరు వరకు పసుపును విత్తుతారు. అయితే నీటి వసతి తక్కువగా ఉన్న రైతులు జూలైలో కూడా పసుపును విత్తారు. ప్రస్తుతం అధిక వర్షాల వల్ల చాలా తోటల్లో నీరు నిలిచి రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో రైతులు అప్రమత్తంగా ఉండాలంటూ పసుపు సాగులో చేపట్టాల్సిన యాజమాన్యం గురించి తెలియజేస్తున్నారు కృష్ణా జిల్లా ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ పి. సుధా జాకబ్. అధిక వర్షాలకి ఈ పసుపు కూడా లోనవుతా ఉంది. కొన్ని చోట్ల ఎక్కువ నీళ్ళు ఉండటం వలన పసుపు కొంత దెబ్బతిన్నటువంటి పరిస్థితులు గమనించవచ్చు. కాబట్టి ఈ పరిస్థితుల్లో మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త చర్యలు మనం గమనించినట్టయితే వెంటనే పొలంలో అధికంగా ఉన్నటువంటి నీటిని తీసివేయాలి. మొక్కల మొదళ్ళ దగ్గర తేమ లేకుండా ఉండేటట్టు చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఎక్కువ తేమ మొక్క మొదళ్ళ దగ్గర ఉన్నట్టయితే, దుంప దగ్గర ఉన్నట్టయితే అది దుంపకుళ్ళు తెగులు రావడానికి అవకాశం ఉంటుంది. దుంప పుచ్చు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. ఒకవేళ తెగుళ్ళు వచ్చినట్టయితే మనం కొన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దుంపకుళ్ళు అనేది చాలా ప్రధానమైనటువంటి సమస్య. భూమిలో ఉన్నటువంటి దుంపలు కుళ్ళిపోయి మెత్తగా తయారవుతూ ఉంటాయి. భూమి ఉపరితలం మీద మనం గమనించినట్టయితే ముదురాకులు ముందుగా పసుపు రంగులోకి మారిపోతూ ఉంటాయి. ఈ తెగులు వచ్చినటువంటి మొక్కలు మనం గమనించినట్టయితే పెరుగుదల ఆగిపోతూ ఉంటుంది. ఈ తెగులు ఆశించినటువంటి మొక్కలు పై భాగాలను మనం పీకినట్టయితే అవి తేలిగ్గా ఊడి వచ్చేస్తాయి అన్నమాట. ఈ లక్షణాలను మనం గమనించినప్పుడు మొక్కలు ఈ దుంపకుళ్ళు తెగులుకి ఆశించినవి, వాటికి లోనేవి అని మనం గమనించి మెటలాక్సిల్ అనేటువంటి మందు ఒక 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి మొక్క మొదళ్ళు తడిసేటట్టు మనం పోసుకుంటూ వెళ్ళాలి. లేదంటే రిడోమిల్ అనేటువంటి మందును కూడా 2 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని మొక్క మొదళ్ళు తడిసేటట్టు మనం చేసుకోవాలి. దీర్ఘకాలంలో మనకి తెగులు ఉధృతిని పూర్తిగా నివారించాలంటే మనం తప్పనిసరిగా ట్రైకోడర్మా విరిడి అనేటువంటి మందుని ఒక 2 కిలోలు 90 కిలోల పశువుల ఎరువు 10 కిలోల వేపపిండికి కలుపుకొని ఈ 10 నుంచి 15 రోజుల పాటు వాటిని వృద్ధి చెందించి మొక్క మొదల దగ్గర మనం వేసుకోవాల్సినటువంటి అవసరత ఉందన్నమాట. ఇది ట్రైకోడర్మా విరిడి అనేది జీవశిలీంద్ర నాశిని కనుక ఇది భూమిలోకి చొచ్చుకొని వెళ్ళిపోయి తెగులు కలుగజేసేటువంటి శిలీంధ్రాన్ని సమర్థవంతంగా అరికట్టి మొక్కల్ని ఈ శిలీంధ్ర సంబంధమైనటువంటి తెగుల నుంచి కాపాడడానికి అవకాశం ఉంటుంది. దుంప పుచ్చు అనేది కూడా మనం సాధారణంగా ఈ పసుపులో గమనిస్తూ ఉంటాం. దీంట్లో ప్రధానంగా మనకి దుంప ఏగ ద్వారా ఇది దుంప పుచ్చు అనేది వస్తూ ఉంటుంది. దుంపల్ని మనం తీసి చూసినప్పుడు దాంట్లో బియ్యపు గింజలాంటి చిన్నగా సన్నగా ఉండేటువంటి తెల్లటి పురుగులు మనకి గమనించవచ్చు. అవి ఈ దుంపల్ని తొలుచుకొని లోపల ఉన్నటువంటి ఈ పదార్థాన్ని తినివేయటం వలన దుంపల్లో త్వరలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ దుంప కుళ్ళు శిలీంధ్రం కూడా లోపలికి వెళ్ళి ఇంకా ఎక్కువగా నష్టం కలిగజేయడానికి అవకాశం ఉంటుంది. ఈ దుంప పుచ్చు వచ్చినటువంటి దుంపల్ని మనం వండినట్లయితే వాటిలో త్వరలు ఏర్పడుతూ ఉంటాయి. వాటిలో నాణ్యతాపరమైనటువంటి సమస్యలు ఉంటాయి. చాలా తక్కువ నాణ్యత కలిగి ఉన్నట్టు మనం గమనించవచ్చు అన్నమాట. కనుక ఈ దుంప పుచ్చును కూడా రాకుండా చేసుకోవాలంటే తప్పనిసరిగా ఎరువుల యాజమాన్యంలో సిఫార్సు చేసినటువంటి వేపపిండిని మనం తప్పనిసరిగా వేసుకోవాలి. ఒకవేళ దుంప పుచ్చును మనం పొలం మీద గమనించినట్టయితే వెంటనే తప్పనిసరిగా కార్బోఫిరాన్ గుళికలు 10 కిలోలు 3G గుళికలు మనం ఎకరానికి వేసుకున్నట్టయితే దుంపల్ని ఆశించినటువంటి దుంప పుచ్చు పురుగుని మనం సమర్థవంతంగా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. పసుపులో నాణ్యమైన ఉత్పత్తి, అధిక దిగుబడి సాధించాలంటే నిర్దేశించిన ఎరువులను సమయానుకూలంగా అందించాలి. పసుపు నాణ్యత పెంచేందుకు రసాయన ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులను తప్పనిసరిగా అందించాలి. రసాయన ఎరువులు పైపాటుగా వేసినప్పుడు ఆకులపై పడకుండా జాగ్రత్త వహించాలి. నిర్దేశించిన ఎరువులను ఆఖరి దుక్కిలో ఒకసారి, నాటిన 40, 80, 120 రోజులకు క్రమం తప్పకుండా వేయాలి. మొక్క నాటేటప్పుడే ఒక 200 కిలోల వేపపిండిని మనం వేసుకోవాలి. లేదంటే గానుగ పిండిని మనం వేసుకోవాలి. లేదంటే ఆముదం పిండిని మనం వేసుకోవాలి. దీంతో పాటుగా ఒక 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మనం వేసుకోవాలి.
దాంతోపాటుగా తప్పనిసరిగా ఒక 20 కిలోల జింక్ కూడా మనం వేసుకోవాలి. ఈ భాస్వరం సంబంధమైనటువంటి ఎరువులకి జింక్ వేయడానికి కనీసం ఒక 4-5 రోజులు మనం గ్యాప్ అనేది మనం ఉంచుకోవాలన్నమాట. తర్వాత వేసిన 40 రోజులకి ఒక 50 కిలోల యూరియాని, తర్వాత 200 కిలోల వేపపిండిని మనం వేసుకోవాలి. తర్వాత నాటిన 80వ రోజుకి మళ్ళా ఒక 50 కిలోల యూరియాని మనం వేసుకోవాలి. తర్వాత మళ్ళీ 120 రోజులకి 50 కిలోల యూరియా, మళ్ళీ పొటాష్ వేసుకోవాలి. మనం పొటాష్ యొక్క వాడకాన్ని మనం గమనించినట్టయితే మొదటిసారి వేసుకునేటప్పుడే మనం ఒక 25 కిలోల పొటాష్ని వేసుకోవాలి. తర్వాత మూడో దఫా 80 రోజులకి వేసుకునేటప్పుడు మనం ఒక 25 కిలోలు, 120 రోజులకి వేసుకునేటప్పుడు కూడా ఒక 25 కిలోల పొటాష్ని 3 దఫాలుగా మనం వేసుకోవాలి. దీనివలన మొక్కలు తెగుళ్ళని, పురుగుని తట్టుకునేటువంటి సామర్థ్యం పెంపొందించుకోవడానికి అవకాశం ఉంటుంది. జింక్ని మొదటి దశలో మనం వేయటం వలన అవసరమైనటువంటి జింకు మొక్క తీసుకొని ఈ సూక్ష్మ పోషకాల లోపం ద్వారా వచ్చేటువంటి సమస్యలను కూడా అధిగమించడానికి అవకాశం ఉంటుంది. అయితే నీటి యాజమాన్యంలో మాత్రం రైతు సోదరులు చాలా జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా రానున్న కాలంలో కూడా అధిక వర్షాలు వచ్చినప్పుడు వెంటనే అధికంగా ఉన్నటువంటి నీటిని తీసివేయడానికి మనం ప్రయత్నం చేయాలి. భూమిలో తేమ ఉన్నప్పుడు ఈ ఒక 100 కిలోల వేపపిండిని తీసుకొని మనం పలుచగా మొక్క మొదల దగ్గర మనం వేసుకుంటూ వెళ్ళినట్టయితే ఈ తేమ ఈ వేపపిండిలో ఉన్నటువంటి ఈ పసరని, ఈ చేదుని కిందకి ఓటలాగా దిగేటట్టు చేస్తుంది. అది దుంపల మీద సన్నటి పొరలాగా ఏర్పడేటట్టు చేస్తుంది. తద్వారా ఈ దుంప పుచ్చు కలిగజేసేటువంటి పురుగు ఆశించుకుంటూ ఉంటుంది. దాని ద్వారా మనకి దుంప కుళ్ళు కూడా మనకి చాలా వరకు తగ్గడానికి అవకాశం ఉంటుంది.